హలో అందరికీ, ఈరోజు మనం చేపల ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. చేపల ఫ్రై అనేది క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ చేపల ఫ్రై కోసం నేను తీసుకుంది రవ్వ చేప. సో ముందుగా చేపల్ని కట్ చేసుకొని నీచు వాసన రాకుండా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఈ చేపల ఫ్రై కోసం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం వీడియోలో చూపించిన మసాలా దినుసులన్నీ ప్యాన్లో వేయించి మిక్సీ జార్లో మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. చేపల పులుసుకి కానీ చేపల ఫ్రైకి కానీ మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతులు అనేవి చేపల పులుసుకి కానీ చేపల ఫ్రైకి కానీ చాలా టేస్ట్ని ఇస్తుంది. సో ఈ మసాలా దినుసులన్నీ పౌడర్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ చేసుకుందాం. సో ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ కోసం ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుందాం. దీనితో పాటు కొద్దిగా పసుపు, టేస్ట్కి తగ్గట్టుగా కారం, ఉప్పు, గరం మసాలా, ముందుగానే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న మసాలా పౌడర్, దానితో పాటు కాస్త ఆయిల్ కూడా వేసి మొత్తం మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ మసాలా అనేది ముక్కలకి బాగా పట్టించాలి, అప్పుడే ముక్కలు అనేవి టేస్ట్గా ఉంటాయి. సో ఈ చేప ముక్కలు అనేవి విరగకుండా మసాలా అనేది బాగా మిక్స్ చేసుకొని చేపలకి పట్టించి పెట్టుకోవాలి. సో మసాలా ప్రిపరేషన్ అనేది అయిపోయింది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక చేప ముక్కలని ఒక్కొక్కటిగా వేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ చేప ముక్కలన్నీ ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది. ఇది మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి, లేదంటే చేప ముక్కలు అనేవి సరిగ్గా ఫ్రై అవ్వవు. అలానే వేడి నూనెని చేప ముక్కల పైన వేస్తూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది ఇంచుమించు ఒక 10 minutes అన్న టైం పడుతుంది. ఇప్పుడు చేప ముక్కలన్నీ ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత దాన్ని రివర్స్ సైడ్ తిప్పి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కలని రివర్స్ సైడ్ తిప్పినప్పుడు చాలా జాగ్రత్తగా తిప్పుతూ ఉండాలి, లేదంటే చేప ముక్కలన్నీ విరిగిపోతాయి. అలా జరిగితే మాత్రం టేస్ట్ అనేది సరిగ్గా ఉండదు, క్రిస్పీగా కూడా రాదు. మీకు ఫిష్ ఫ్రై అనేది ఇంకా క్రిస్పీగా రావాలి అంటే మసాలా ప్రిపరేషన్ టైంలోనే కాస్త కార్న్ఫ్లోర్ వేసుకుంటే ఫిష్ ఫ్రై అనేది ఇంకా క్రిస్పీగా వస్తుంది. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు. ఇప్పుడు చేప ముక్కలన్నీ తిరిగేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 5 minutes అలా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పీసెస్ అన్నీ కొంచెం గోల్డిష్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కార్నర్ సైడ్ చూస్తే క్రిస్పీగా వచ్చాయో లేదో తెలిసిపోతుంది. ఇక్కడ మీరు చూస్తే చేప ముక్కలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి. సో ఫిష్ ఫ్రై అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. చేప ముక్కలన్నీ ఉడికాయో లేదో తెలుసుకోవాలి అంటే ఒక ఫోక్ స్పూన్ పెట్టి గుచ్చితే చేప ముక్క అనేది సాఫ్ట్గా ఉంటే ఉడికిపోయినట్టే. చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉండడం వల్ల హార్ట్కి చాలా మంచిది. చేపలు అనేవి నదుల్లో, సముద్రాల్లో, చెరువుల్లో పెరగడం వల్ల అవి న్యాచురల్ ఫుడ్ తీసుకుంటాయి. కాబట్టి మనం చేపలని తీసుకుంటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఫిష్ ఫ్రైని ఆనియన్స్తో సర్వ్ చేసుకోవచ్చు. ఫిష్ అనేది చూసారా చాలా స్మూత్గా వచ్చింది, చాలా క్రిస్పీగా కూడా వచ్చింది. మా వాడికి ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం, చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.